రే లవా భయ్యా బోలో. నేను ఇప్పుడే బాబు వాళ్ళ ఇంటి ముందు ఎంక్వైరీ చేశాను. నువ్వు బాబుని రెడీ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను. వాళ్ళు చాలా సాఫ్ట్, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రాచకం భయ్యా. అయితే 20 లక్షలు కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. నువ్వు త్వరగా బాబుని రెడీ చేయి, నేను వచ్చేస్తున్నాను. 25 లక్షలు వచ్చేస్తున్నాయే. పైసా 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 పైసా. మీ డాన్స్ సూపర్ ఉంది. చంపేస్తావా ఏంటి? నీ కొడదామంటే చిన్న పిల్లోడు అయిపోయావు. రే నానా బుజ్జి ఆపరా, ఎందుకు ఏడుస్తున్నావురా? నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమా? ఖుషి అంకుల్ ఫోన్ చేస్తా, వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే మళ్ళీ ఏడుస్తా నేను. బాబోయ్ వద్దురా బంగారం, నేను తీసుకొస్తాను. నువ్వు ఈ లోపల కార్టూన్స్ చూస్తూ ఉండు. కుశాల్, కుశాల్, చైన్ ఇద్దామని వస్తే లేడేంటి? బయట డోర్ పెట్టుంది, లోపల టీవీ సౌండ్. ఈ పిల్లోని ఎక్కడో చూసినట్టుంది. అది పేపర్లో చూసిన బాబు. ఈ బాబుని పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. హలో హలో బీపీ, చెప్పు సత్య. ఓ బాబు ఆచూకీ చెప్తే 25 లక్షలు ఇస్తారని పేపర్లో వేశారు కదా, నిజంగానే ఇస్తారా? అబ్బా నువ్వు తీసుకురా, నేను ఇస్తాం కదా. ఎస్. ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా వీడి నుంచి త్వరగా పారిపోయి బఠనీలు అమ్ముకుని బతకేయడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు. నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్ వద్దు భయ్యా, నాకు ఇప్పుడే చావాలని లేదు భయ్యా, చాలా కోరికలు ఉన్నాయి భయ్యా. గీడాడు దొరికింది భయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త. గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవకుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్య బాబోయ్, అంటే మనం తెలియకుండానే 2 కిడ్నాపులు చేసాం. అవును, ఇంతకీ ఆ 2 బాబు ఏడున్నట్టే? నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు ఈ నా కొడుకులకు ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చమకాయించే బుడ్డ చుక్క. చెప్పుండ్రు చమకాయించే బుడ్డ చుక్క. అదే హౌ ఐ వండర్ వాట్ యు వాంట్, గిట్లెట్లుందని సోన్ చేయిస్తున్నా. అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై, ఈ లోకం నెత్తి కన్నా ఎత్తునున్నావు, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అన్నా నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా.
అన్నా ఆ. నీకు బ్యాటింగ్ వచ్చా అని అరే గల్లీ క్రికెట్ టీం కెప్టెన్ రా నేను. నేను అంటుందో బ్యాటింగ్ కాదన్నా. అరే క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయేంద్రా? అది కాదన్నా, అది అరే ఇప్పుడు వరకు వచ్చిన మగాడారా బాబా? మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి. ఒప్పుకుంటుందంటావా? అన్నా ఇట్లాంటి విషయాల్లో ఆలోచిస్తే కాదన్నా దూకుడుగా దూసుకెళ్ళాలి. అన్నా నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి. అంతే. వీడేంటి ఎంత బిల్డప్ ఇస్తున్నాడు? ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయ ఎలా ఉన్నావు? రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంటి అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కబియా కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. తెస్తా. నేను కావచ్చా? అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండు? ఫస్ట్ టైం కదా. రేయ్, అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. నీదేనా? కుర్తే. రేయ్, ఇక్కడ మిక్సీ రాజా ఎవర్రా? మిక్సీ రాజా. ఈ కట్అవుట్ కి కంటెంట్ ఎక్కువ. కౌంటర్ వేస్తే ఎన్కౌంటర్ చేస్తా. పిల్లలు ఎక్కడా? పిల్లలు కాదు, పిల్లోడు. ఇద్దరు పిల్లలు నీ దగ్గరే ఉన్నారని ఫోన్లో చెప్పావు కదా. మీ చెంచాగాడు వస్తే 3 కోట్లు చెక్ తీసుకొని ఓ పిల్లోడిని ఇచ్చి పంపించాను. చెక్క? ఏం చెక్కు? రేయ్, మీ ఓడిచ్చిన 3 కోట్లు చెక్ ఇదే. 12 సున్నాలు కూడా ఉన్నాయి చూడు. ఏంట్రా చెక్కును చూసి షాక్ అయ్యావా? ఇది చెక్ ఏంట్రా? కళ్ళు దొబ్బయ్యా? సరిగ్గా చూడరా. 3 కోట్ల చెక్కు, 3 పక్కన 12 సున్నాలున్నాయి. బేరం చెక్కురా. రైట్ డఫా. 3 కోట్లకి ఎవడన్నా బ్యారర్ చెక్ ఇస్తాడ్రా? వాడెవడో మీకు సున్నం పెట్టాడు. ఇది చెక్కు కాదు, చెక్క. చలి మంట వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. హ. ఏయ్, ఆ ఒక్క బాబునైనా తీసుకురా. ఒక్కసారి మోసపోయాను కదా అని ఎప్పుడూ మోసపోను. క్యాష్ అండ్ క్యారీ. డబ్బులిచ్చి పిల్లోడిని తీసుకెళ్ళి. మిక్సీ పగులుద్ది. మర్యాదగా బాబుని అప్పగించు. అన్నా ఏడ్రా పిల్లాడు? పొరగాన్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారన్నా. పట్టుకుంటారా వాళ్ళని?